Good afternoon to everybody. Today we discuss one problem with the last year. What are the problems asked in last year? From that we will discuss one problem, code Vita problem. For example, so this is my problem. I will take the problem statement. చూడండి, మనం స్ట్రింగ్ పేర్ అనే ప్రాబ్లం అన్నమాట. ప్రాబ్లం స్టేట్మెంట్ ఇది. స్ట్రింగ్ పేర్ అనేది ప్రాబ్లం స్టేట్మెంట్. చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి. ఇక్కడ కోడ్ విటాలో మెయిన్గా ఉండేది ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం అవటమే చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైతే ప్రాబ్లం చాలా ఈజీగా రాస్తాం. ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం కాకపోతే ప్రోగ్రామింగ్ చేయలేము. కోడ్ విటాలో చాలా ఇదిగా ఉంటుంది ప్రాబ్లం స్టేట్మెంట్. సో అంటే దాంట్లో మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో చాలా టెక్నికల్గా రాసి ఉంటారు. చాలా టెక్నికల్గా రాసినప్పుడు ఆ టెక్నికల్గా రాసిన దాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు అది అర్థమైందనుక మనం ఈజీగా ప్రాబ్లమ్ని రాయగలుగుతాం. సో ఒకవేళ అది అర్థం కాలేదనుకోండి, మనం చేయలేము. ఇక్కడ ఏ విధంగా ఉంది? సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా, ఎప్పుడైనా కానీ సో ప్రాబ్లం స్టేట్మెంట్లో ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్గా మీరు హైలైట్ చేసుకోవాలి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. సపోజ్ చూడండి, one person hands over the list of digits to Mr. String, but Mr. String understands only strings. సో దాని గురించి అంత ఇబ్బంది ఏం లేదు, దాంట్లో మీనింగ్ ఏం లేదు. సో స్ట్రింగ్స్ అనే అర్థమవుతుంది. మిస్టర్ స్ట్రింగ్కి అండర్స్టాండ్స్ ఓన్లీ స్ట్రింగ్స్ అనేది ఒకటి పాయింట్స్ ఒకటి ఇస్తాడంటున్నాడు దాన్ని. సో అందుకని దాని గురించి అంత ఇంపార్టెంట్ ఏం లేదు. Within strings, all the understands only vowels. స్ట్రింగ్లో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి అంటున్నాను, కేవలం వోవెల్స్ మాత్రమే అర్థమవుతాయి. విత్ ద స్ట్రింగ్స్ అండర్స్టాండ్స్ ఓన్లీ వోవెల్స్ మాత్రమే అర్థమవుతాయి అంటున్నాను. మిస్టర్ స్ట్రింగ్ నీడ్స్ యువర్ హెల్ప్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ pairs which add up to certain digit d. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఒక పాయింట్. సో స్ట్రింగ్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ వోవెల్స్ మాత్రమే అర్థమైతే అని చెప్తున్నాడు. ఓకే, మిస్టర్ స్ట్రింగ్ నీడ్స్ యువర్ హెల్ప్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ pairs. ఫైండ్ చేయాలి ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ pairs which added up to certain digit d.
సో సర్టన్ డిజిట్ దాకా అంటే ఒక సర్టన్ డిజిట్ డి వరకు ఎన్ని పేర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మెయిన్ పాయింట్. మిస్టర్ స్ట్రింగ్ నీడ్స్ యువర్ హెల్ప్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్, ఎన్ని పేర్స్ ఉన్నాయి, విచ్ యాడెడ్ అప్ టు ఏ సర్టన్ డిజిట్ డి. సర్టన్ డిజిట్ డి వరకు టోటల్గా ఎన్ని పేర్స్ ఉన్నాయి అని చెప్తాను. ద రూల్స్ టు క్యాలిక్యులేట్ ద డిజిట్ డి. సో డిని ఎలా కనుక్కోవాలి? ద రూల్స్ టు క్యాలిక్యులేట్ ద డిజిట్ డి ఈజ్, సో డిని ఎలా కనుక్కోవాలి అనే దానికి ఇచ్చాడు. టేక్ ఆల్ డిజిట్స్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ దేర్ టెక్స్చువల్ రిప్రజెంటేషన్. చూడండి, ఫస్ట్గా మనం ఏం చేస్తున్నాడు? టేక్ ఆల్ డిజిట్స్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ టెక్స్చువల్ రిప్రజెంటేషన్. ఫస్ట్గా డిజిట్స్ అన్నిటిని మీరు ఏం చేయాలంటున్నాడు? టెక్స్చువల్ రిప్రజెంటేషన్కి మార్చమని చెప్తున్నారు. దెన్ సమ్ అప్ నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఫ్రమ్ ద టెక్స్చువల్ రిప్రజెంటేషన్. తర్వాత ఏం చెప్తున్నాడు? సో ఆ టెక్స్చువల్ రిప్రజెంటేషన్లో ఎన్ని వోవెల్స్ ఉన్నాయో సమ్ చేయమంటున్నాడు. దిస్ సమ్ విత్ ద డి. ఆ సమ్మే డి. అర్థమైందా? వన్స్ డి ఈజ్ నోన్, find out the unordered pairs of numbers in the input. చూడండి, once the digit d is known, మీకు digit d క్యాలిక్యులేట్ చేసిన తర్వాత find out all unordered pairs of numbers in the input whose sum equal to d. సో మీరు ఇచ్చిన ఇన్పుట్లో ఏ అన్ఆర్డర్డ్ పేర్ యాడ్ చేస్తే సమ్ డికి ఈక్వల్ అవుతుందో అది చెప్పమంటున్నాడు. రెఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ అండర్స్టాండింగ్. చూడండి, ఫస్ట్గా ప్రాబ్లం అర్థం చేసుకోండి. ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? ఎలా అంటున్నాడు? సో డిని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. డి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటున్నాడు అంటే, మనం ఇచ్చిన ఇన్పుట్ నెంబర్స్ని ఫస్ట్గా టెక్స్ట్ లేకి మార్చమంటున్నాడు. అంటే నువ్వు 1 ఇచ్చా అనుకోండి, ONE 1 లేకి మార్చాలి. 2 ఇచ్చా అనుకోండి, TW 2 లేకి మార్చాలి. 3 ఇచ్చా అనుకోండి, 3HREE లేకి మార్చాలి. 4 ఇచ్చా అనుకోండి, FOUR 4 లేకి మార్చుకోవాలి. 5 ఇస్తే F5BE 5 లేకి మార్చుకోవాలి. అంటే మనం ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో ఆ ఇచ్చిన ఇన్పుట్లోని ముందు టెక్స్ట్గా మార్చుకోండి. ఫస్ట్ పాయింట్. టెక్స్ట్గా మార్చుకున్న తర్వాత ఆ ఇన్పుట్ టెక్స్ట్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయమంటున్నాడు. ఆ కౌంట్ చేస్తే ఆ సమ్మే డి. అర్థమైందా? నువ్వు ఇచ్చిన ఇన్పుట్ను మార్చుకున్న తర్వాత సమ్ చేయమంటున్నాడు. ఆ సమ్ ఎంతైతే ఉందో అదే డి. వన్స్ డి ఈజ్ నోన్, డి తెలిసిన తర్వాత నువ్వు ఇచ్చిన ఇన్పుట్ కాంబినేషన్ ఏ 2 నెంబర్స్ని కలిపితే ఆ సమ్కి ఈక్వల్ అవుతుందో ఆ ఎన్ని ఉన్నాయో చెప్పమంటున్నాడు. Once D is known, find out all unordered pairs of numbers in input whose sum equal to D. సమ్కి డీకి ఈక్వల్ అయ్యే చేయమని చెప్తున్నాడు. ఇది సిస్టమ్ అండి. చూడండి, number 100 and when it is appears input, it will be converted to textual representation. 100 representation as 100, not 100. చూడండి, సో మనము సపోజ్ ఇన్పుట్ 100 అని ఇచ్చా అనుకోండి, 100ని 100 అని రాయకూడదు, ఓన్లీ 100 అనే రాయమంటున్నాడు. 100లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? AEIOU. అంటే ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయి, U1 E1. అందుకని ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 2 ఓవెల్స్ ఉన్నాయి. నేను 100 అని ఇస్తే 100ని టెక్స్ట్ లేక మార్చినప్పుడు ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 2 ఓవెల్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఫైండ్ ద లైన్ కంటెంట్స్, ఇది ఇన్పుట్ అంటున్నాడు. ఈ ఇన్పుట్ అనేది ఏంటి అంటే, ముందుగా ఫస్ట్ లైన్ కంటెంట్స్ n ఇంటీజర్స్ విచ్ రిప్రజెంట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బి ప్రాసెస్డ్ యాజ్ ఇన్పుట్. సెకండ్ లైన్ ఇన్పుట్ కంటెంట్స్ నెంబర్స్ n నెంబర్ సపరేటెడ్ బై స్పేసెస్. ఇదమ్మా, సపోజ్ ఇన్పుట్ 5 ఇచ్చాను, 1 2 3 4 5 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ 1 రావాలంట.
అదే 742 ఇచ్చాం అనుకోండి, అవుట్పుట్ 0 రావాలి. ఎలా, ఏమిటి, అర్థమైందా, అర్థం కాలేదా? మీరు ఒకసారి చెప్పండి అమ్మా, మీకు చాట్ చేయండి, మీకు అర్థమైందా అర్థం కాలేదనేది. దీన్ని బేస్ చేసుకొని నేను మళ్ళీ చెప్పడమా ఏమిటి, సో ఇంకొంచెం బెటర్గా వెళ్ళటానికి ట్రై చేసి దీని సొల్యూషన్ రాద్దాం. ఇది మనకు వచ్చిన క్వశ్చన్, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఇది టీసీఎస్ కోడ్ విటా 9 ప్రీ క్వాలిఫైర్ రౌండ్ క్వశ్చన్స్, ఫస్ట్ రౌండ్ అనమాట. దాంట్లో ఉన్న క్వశ్చన్ మీరు అర్థమైందా లేదా ఒకసారి చాట్ చేస్తామా, నేను కంటిన్యూషన్కి వెళ్తాను. ఎవరు చెప్పట్లా. సో ఇక్కడ చూడండి, ప్రాబ్లం అనేది ఏంటి అంటున్నా అంటే, నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను, అంటే సరే నేను ఇన్పుట్ ఇస్తాను. ఆ ఇన్పుట్లో ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు. అంటే ఆ ఎన్ వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, 5 నెంబర్స్ ఇవ్వాలి. ఈ 5 నెంబర్స్ కూడా 1 నుంచి 100 మధ్యలోనే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. చూడండి, నేను 5 నెంబర్స్ ఇస్తే ఆ 5 నెంబర్స్ కూడా 1 నుంచి 100 మధ్యలోనే ఉండాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటున్నాను అంటే, ఈ ఇచ్చిన నెంబర్ని టెక్స్ట్ లేక మార్చండి. చూడండి, ఇచ్చిన నెంబర్ని టెక్స్ట్ లేక మార్చండి. ఇచ్చిన నెంబర్ని టెక్స్ట్ లేక మార్చిన తర్వాత సో ఆ టెక్స్ట్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. చూడండి, ఇచ్చిన నెంబర్ని టెక్స్ట్ లేక మార్చాలి. ఇచ్చిన నెంబర్ని టెక్స్ట్ లేక మార్చిన తర్వాత దాంట్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. ఆ సమ్మే డి ఆ సమ్ని డి అనుకోవాలి. సో మన ఇన్పుట్లో ఏ పేర్స్, ఎన్ని పేర్స్ ఉన్నాయి ఆ సమ్కి ఈక్వల్ అయినవి కనుక్కోవాలి. సో దీనికి చూడండి, ఇంకొక ఇది మన ప్రాబ్లం. దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా కూడా చెప్తాను నేను. అన్ఆర్డర్డ్ పేర్స్ అంటే ఇప్పుడు అక్కడ అది అందుకే చూపిస్తున్నాను. ఇద్దాం, సేమ్ ప్రాబ్లం. సో 1 పర్సన్ హ్యాండ్ ఓవర్ ద స్ట్రింగ్స్ ఎన్ని ఇచ్చాడు, ఇన్పుట్ ఇలా ఇచ్చాడు, అవుట్పుట్ మనము 100 రావాలన్నాము. సో ఎగ్జాంపుల్ ఇచ్చారు 1 2 3 4 5. ఇప్పుడు చూడండి, దాన్ని ఎగ్జాంపుల్ ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను ఇక్కడ. సో నేను 5 ఇన్పుట్స్ ఇచ్చాను. సో 1 2 3 4 5 నా ఇన్పుట్ అనుకోండి. 1 2 3 4 5 నా ఇన్పుట్ అయినప్పుడు, అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ మిస్ చేశాడు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. 1 2 3 4 5 ఇన్పుట్ నా ఇన్పుట్. 1 2 3 4 5 నా ఇన్పుట్ అయినప్పుడు 1 అంటే ఏంటి, ఓఎన్ఈ 1. ఇక్కడ ఏమేమి ఓవెల్స్ ఉన్నాయి, 0 1 ఈ 1, సారీ O1 E1. సెకండ్ 2, 2లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, 1 ఓవెల్ ఉంది. 3లో 2 ఓవెల్స్ ఉన్నాయి. 4లో 2 ఓవెల్స్ ఉన్నాయి. 5లో ఎన్ని వచ్చినాయి, 2 ఓవెల్స్ వచ్చినాయి. అంటే మొత్తం ఎన్ని ఓవెల్స్ వచ్చినాయి మనకు, 9 ఓవెల్స్ వచ్చినాయి. చూడండి, ఫస్ట్ దాంట్లో 1కి 2, 2కి 1, 3కి 2, 4కి 2, 5కి 2. అంటే మొత్తం ఎన్ని ఓవెల్స్ వచ్చినాయి మనకు, 9 ఓవెల్స్. అంటే మొత్తం వాటి యొక్క సమ్ అది డి. నా ఇన్పుట్లో ఈ డికి ఈక్వల్గా ఉన్న పేర్స్ ఎన్ని పేర్స్ ఉన్నాయో చెప్పమని చెప్తాడు. ఈ డి వాల్యూ ఎంత, 9. ఏ 2 కలిపితే 9 వస్తాయో అట్లాంటి ఎన్ని ఉన్నాయి చెప్పమంటాడు. అదే అన్ఆర్డర్డ్ పేరు. సో ఫ్రమ్ ద గివెన్ ఇన్పుట్, నా ఇన్పుట్ ఏంటి, 1 2 3 4 5. ఈ 1 2 3 4 5లో ఏ 2 నెంబర్స్ని కలిపితే 5కి ఈక్వల్ అవుతుందో వాటి సమ్ చెప్పమంటాడు. సో అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పమంటాడు. 1 2 కలిపామనుకోండి, ఎన్ని వస్తాయి, 3నే. 1 3 4, 1 4 5, 1 5 6. అంటే లేదు, పేరు లేదు. అలానే 2 3 పేరుందా, సో 2 3 కలిపితే 5, మనకు కావాల్సింది 9 కాదు. 2 4 6, మనకు 9 కావాలి. 2 5 7, మనకు 9 కావాలి, లేదు. 3తో చూస్తాం, 3 4 7 కాదు. 3 5 8 మ్యాచ్ అవుతుంది. తర్వాత 4 5 అంటే ఏంటి, సమ్ ఎంత, 9, మనకు కావాల్సిన 9 ఎంత, 9. ఎస్. అంటే ఎన్ని పేర్స్ ఉన్నాయి మనకు,
1 పేర్ వచ్చింది, అందుకని అవుట్పుట్. అపాన్ ద ప్రాసెస్ వీ నో దట్ ఓన్లీ 1 అన్ఆర్డర్డ్ పేర్ 4 5. సో సమ్ ఈస్ 9 అంటే 4 + 5 కలిపితే ఎంత 9 అయింది కాబట్టి హెన్స్ ద ఆన్సర్ ఈస్ 1. 4 5 అన్న 5 4 ఒకటే, మళ్ళీ 5 4 5 అంటే మళ్ళీ 5 4గా రాసుకోకూడదమ్మా. అది దీనికి చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. 7 4 2 ఇచ్చాడు. 7 4 2 ఇచ్చినప్పుడు 7కి 7 రాసుకుంటే 2 ఓవెల్స్ ఉన్నాయి, 4కి 2 ఓవెల్స్ ఉన్నాయి, 2కి 1 ఓవెల్ ఉంది 5. ఏ 2 నెంబర్స్ కలిపితే 5 వస్తుంది? 7 4 కలిపితే ఎంత వస్తుంది? 11 కాదు. 7 2 కలిపితే 9 కాదు. 4 2 కలిపితే 6 కాదు. అంటే 5కి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకని దీని ఆన్సర్ ఎంత అంటున్నాను? హెన్స్ నో పేర్ యాడ్స్ 5. సో ఆన్సర్ ఇస్ 0. ఇది మనం ఎప్పుడు మీరు సొల్యూషన్స్ చూడవకండి. ఇప్పుడు ఇది చాలా సొల్యూషన్ రాశారు. ఈ సొల్యూషన్ ఒక్క ముక్క కూడా అర్థం కాదు మనకు. అందుకని ఎప్పుడు మనం సొల్యూషన్ చూసుకోకూడదు. ఈ సొల్యూషన్ చూసుకుంటే మనకు అసలు అర్థం కాదమ్మా. అందుకని మనం ఎప్పుడు సొల్యూషన్ చూసుకోకండి. మనకు ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం కావాలి. ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైతే మనము సొంతగా చేయడానికి అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమంటున్నాడు? మనము నెంబర్స్ ఇస్తాం 1 నుంచి 100 దాకా. వాటిని టెక్స్ట్ లేక మార్చుకోవాలి. టెక్స్ట్ లేక మార్చుకున్న తర్వాత ఎన్ని వోవెల్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. కౌంట్ చేసిన తర్వాత అది సమ్ అనుకోమంటాడు. డి, అది డి. మన ఇన్పుట్లో ఏ 2 నెంబర్స్ని కలిపితే ఆ డికి ఈక్వల్ అవుతున్నాయో అలాంటి పేర్లు ఎన్ని ఉన్నాయి చెప్పాలి. సో అదే మన యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్. దీన్ని మనం సాల్వ్ చేయాలి. అర్థమైందా క్వశ్చన్? సో ఒకసారి మీరు క్వశ్చన్ అర్థమైందో లేదో చెప్తే సొల్యూషన్కి వెళ్తానమ్మా. మీరు ఒకసారి క్వశ్చన్ మీకు అర్థమైందా లేదా చెప్పగలిగితే నేను నెక్స్ట్ సొల్యూషన్కి వెళ్తాను. ఓకే, మీ క్వశ్చన్ అర్థమైతే మనం ఈజీ చెప్పడానికి సొల్యూషన్ చాలా ఈజీగా వస్తుంది చూడండి. సో మనం తెలుసుకోగలిగితే చాలా ఈజీ. ఒక 20 నిమిషాల్లో ప్రాబ్లం చేస్తాం. సో ఒక ప్రాబ్లం చేసినా మన ఇంటర్వ్యూ పిలుస్తారు, ఇబ్బందే లేదు. ఒక్క ప్రాబ్లం చేసేది. మొన్న వచ్చిన క్వశ్చన్లు ఇవి. అది పోయిన సంవత్సరానికి ఇచ్చాను నేను. అది ఇప్పుడు వచ్చింది చాలా క్లియర్గా ఉంది చూడండి. ఇంకా మనము ఎలా చేయాలి? ఇక్కడ ఫస్ట్ లైన్లో ఎన్ని నెంబర్స్ ఆఫ్ ఇన్పుట్ ఉండాలి అన్నాం. సో ఇంటీజర్ టైప్ కన్వర్షన్ ఇన్పుట్. సో ఫస్ట్ లైన్లో ఎన్ని నెంబర్స్ ఇన్పుట్ ఉండాలి అని చెప్తున్నాడు. సెకండ్ లైన్లో ఆ ఇన్పుట్ మొత్తం కూడా ఒక లిస్ట్లో పెడతాను. ఎన్ని ఉంటే తెలియదు, అందుకని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ఏం చేయాలి? లిస్ట్లో పెట్టుకోవాలి. లిస్ట్ని ఇన్పుట్గా ఎలా రాసుకోవాలంటే టైప్ కాస్టింగ్ లిస్ట్ పెడతాం. మల్టిపుల్ ఇన్పుట్స్ రీడ్ చేయాలంటే మ్యాప్ ఫంక్షన్. ఇన్పుట్ ఎటువంటి వాల్యూస్? ఇంటీజర్స్. ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. చూడండి. సో మన లాస్ట్ క్లాస్ ఎవరు అడిగారు? సో స్ట్రింగ్ని మనం లిస్ట్లోకి ఇన్పుట్ రీడ్ చేయటం. సో జనరల్గా మనము 2 ఇన్పుట్స్ 3 ఇన్పుట్స్ రీడ్ చేయాలంటే మ్యాప్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. మ్యాప్ ఇంటీజర్ కామ ఇన్పుట్ అనేది ఉపయోగిస్తాం. సో లిస్ట్ టైప్ కన్వర్షన్ రాసు మొత్తం లిస్ట్లో పెట్టుకోవాలి కాబట్టి ఎల్ అనేది లిస్ట్లోకి మార్చేసాను. సో లిస్ట్ టైప్ కాస్టింగ్. సో మీరు కావాలంటే ప్రింట్ చేసుకోండి. ప్రింట్ ఎల్. మన లిస్ట్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. కరెంట్ పోతే అయిపోతుంది, నెట్ పోతుంది. అప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. P22 స్ట్రింగ్ పేర్
సపోజ్ నేను 5 ఇచ్చాను, 1 2 3 4 5. సో 1 2 3 4 5. సో అంతవరకు కరెక్ట్. సో అయితే 1ని ఓఎన్ఈ 1గా మార్చాలి, 2ని టీడబ్ల్యూఓ 2గా మార్చాలి, 3ని 3హెచ్ఆర్ఈ 3గా మార్చుకోవాలి, 4ని ఎఫ్ఓయుఆర్ 4గా మార్చుకోవాలి, 5ని ఎఫ్ఐవిఈ 5, అట్లా 100 దాకా వెళ్ళాలి. సో అది చాలా ఈజీగా ఇక్కడ రాసుకోవచ్చు. డిక్షనరీస్ అనే కాన్సెప్ట్ ఉంది. డిక్షనరీ ఈక్వల్ టు డిక్షనరీస్ అంటే డిక్షనరీ ఈజ్ ఎ కీ వాల్యూ పెయిర్. కీ సమ్ వాల్యూ సమ్. సపోజ్ 1 అంతే, 1ని 1 అని రాసుకోవటం. 2 కామా 3 ఉందనుకోండి 3, 4 ఉందనుకోండి. మా 100 దాకా రాయాలి. అయితే నేను అంతవరకు రాయను, ఒక 10 రాస్తాను. మీరు రిమైనింగ్ మీరు చేసుకునేటప్పుడు అన్ని చేసుకోండి. 5 అంటే టైం కూడా సరిపోదు కాబట్టి 5 6 7 8 9. సో 10 అయితే 10, ఇలా 11 అయితే 11, ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. కీ వాల్యూ పేర్ అంట. సరే, 3కి 3, వెరీ గుడ్. 3కి 3. సో 1కి 1 చూడండి, అంటే కీ 1 వాల్యూ ఓఎన్ఈ 1, 2 కీ వాల్యూ 2, 3కి 3, సారీ ఇక్కడ 2 కొట్టాను మళ్ళీ, 3కి 3, 4కి 4, 5కి 5, 6కి 6, 7కి 7, 8కి 9, 8కి 8, 9కి 9, 10కి 10, 11 అయితే 11, 12 అయితే 12, 13, 13, 14, 15, ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు మీరమ్మ, అవసరం లేదు. సో మనకి ఇది సరిపోయింది. ఓకే, ఇంకా మన సొల్యూషన్ కొత్త. సో మన సొల్యూషన్ ఏంటి? ఇచ్చిన ఇన్పుట్లో నుంచి వర్డ్ లేక మార్చాలి. అంటే నేను 1 ఇచ్చా అనుకోండి, నీకేం రావాలి? ఓఎన్ఈ 1 రావాలి. దాంట్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇనిషియల్గా అసలు ఏముండవు కాబట్టి సమ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. ఇనిషియల్గా ఏమన్నా ఓవెల్స్ ఉన్నాయా? లేవు. సో మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఇన్పుట్ తీసుకోవాలి? లిస్ట్లో నుంచి తీసుకోవాలి. లిస్ట్లో మనం ఎన్ని వాల్యూస్ ఇచ్చామో అన్ని వాల్యూస్ని లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఇచ్చామో అన్ని వాల్యూస్ని తీసుకోవాలి. ఫర్ ఐ ఇన్ ఎల్ చూడండి, ఫర్ ఐ ఇన్ ఎల్ నా లిస్టులో ఉన్న ఒక వాల్యూ తీసుకున్నాను, ఫస్ట్ వాల్యూ. ఆ ఫస్ట్ వాల్యూని ఏం చేయాలమ్మా? నేను దాని యొక్క టెక్స్ట్ కావాలి. చూడండి, లిస్ట్లో 1 ఇచ్చా అనుకోండి, 1 ఐకి అసైన్ అవుతుంది. లిస్ట్లో 2 ఉందనుకోండి, 2 ఐకి అసైన్ అవుతుంది. లిస్ట్లో 3 ఉందనుకోండి, 3 ఐకి అసైన్ అవుతుంది. లిస్ట్లో 4 ఉందనుకోండి, 4 ఐకి అసైన్ అవుతుంది. లిస్ట్లో 5 ఉందనుకోండి, 5 ఐకి అసైన్ అవుతుంది. ఆ వాల్యూ అంటే 1 అనే నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి సంబంధించిన టెక్స్ట్ కావాలి. ఎక్స్ ఈక్వల్ టు డి ఆఫ్ ఐ అంటే డిక్షనరీలో ఉన్న 1 ఇచ్చా అనుకోండి, డిక్షనరీ 1 వాల్యూ ఏదో రాయాలి. 2 వచ్చింది అనుకోండి, డిక్షనరీలో ఉన్న 2 వాల్యూ. 3 ఇచ్చా అనుకోండి, డిక్షనరీలో ఉన్న 3 వాల్యూ. 4 ఇచ్చా అనుకోండి, డిక్షనరీలో ఉన్న 4 వాల్యూ. కావాలంటే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఎక్స్, తర్వాత అన్నీ తీసేద్దాం. ఓకే, అది టెక్స్ట్ వచ్చేసింది. ఆ టెక్స్ట్ దేంట్లో ఉంది? ఎక్స్లో ఉంది. అంటే నేను 1 అనే నెంబర్ ఇస్తే ఓఎన్ఈ 1 వచ్చింది. ఆ ఓఎన్ఈ 1 దేంట్లో ఉంది? ఎక్స్లో ఉంది. నేను 5 ఇచ్చా అనుకోండి, ఎఫ్ఐవిఈ 5 వచ్చింది. అది దేంట్లో ఉంది? ఎక్స్లో ఉంది. నేను 7 ఇచ్చా అనుకోండి, ఎస్ఈవిఈఎన్ 7 వచ్చింది. ఆ 7 దేంట్లో ఉంది? ఎక్స్లో ఉంది. ఆ వాల్యూని ఇప్పుడు ఓవెల్స్ ఏమన్నా కాదా చూసుకొని ప్రింట్ చేస్తాం. ఓవెల్స్ కూడా నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్లో పెడతాను. ఓవెల్స్ ఈక్వల్ టు వాట్ ఆర్ ద ఓవెల్స్? ఏ, ఈ, ఐ,
ఓ యు. ఏగా వోవెల్స్ ఏఈ ఐఓయు. సో అవన్నీ వీలో పెట్టా. ఇఫ్ ఫర్ జే ఇన్ ఎక్స్. సో నేనేం చేయాలి? అంటే ఎక్స్లో అంటే నా స్ట్రింగ్లో ఉన్న ఒక క్యారెక్టర్ని తీసుకున్నాను. ఇఫ్ జే ఇన్ ఓవెల్, ఆ జే అనేది ఓవెల్లో ఉంటే, ఇఫ్ జే ఇన్ ఓవెల్ అయితే సమ్ ప్లస్ ఈక్వల్ టు 1. చూడండి లాజిక్ రాసేసాం, అయిపోయింది అక్కడ. సో ఇక్కడ ప్రింట్ చేస్తాను. సపోజ్ 5 ఇన్పుట్స్. ఆ 5 1 2 3 4 5. ఓఎన్ఈ 1 వచ్చిందా? టీడబ్ల్యూ 2 వచ్చిందా? 3హెచ్ఆర్ఈ 3 వచ్చిందా? ఎఫ్ఓయుఆర్ 4 వచ్చిందా? ఎఫ్ఐవిఈ 5 వచ్చిందా? అక్కడ ఎన్ని ఓవెల్స్ అయినాయి? మొత్తము 9 ఓవెల్స్ అయినాయి. 9 వచ్చింది మనకు. అర్థమైందిగా మన లాజిక్. అక్కడ 9 ఓవెల్స్ రావాలి, 9 వచ్చేసింది. 7 4 2 ఇంకోటి ఇచ్చారు 3 ఇన్పుట్స్కి. అర్థమైంది కదా అక్కడ? ఓకే. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఎన్ని పేర్స్ ఉన్నాయో చేయమన్నాడు, అంతకంటే లేదు. అంటే ఫస్ట్ వాల్యూని తర్వాత వాల్యూతో కాంబినేషన్ అమ్మా. మొన్న ప్రైమ్ కాంబినేషన్ రాసా నేను, అదే ఇక్కడ కూడా. మొన్న ప్రైమ్ కాంబినేషన్ అంతే. ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూ, సెకండ్ వాల్యూ థర్డ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ ఫిఫ్త్ వాల్యూ, సిక్స్త్ వాల్యూ సెవెంత్ వాల్యూ. 1ని 2తో, 1ని 3తో, 1ని 4తో, 1ని 5తో, అలానే 2ని 3తో, మళ్ళీ 1కి అవసరం లే. అంటే 1 2 అన్న 2 1 ఈక్వల్ కాబట్టి. సో 2ని 3తో, 2ని 4తో, 2ని 5తో, 2ని 6తో యాడ్ చేస్తాం అంతే. సో చాలా సింపుల్ వర్క్. ఫర్ I in range 0, length of L. For J in range I plus 1, length of L. If L of I plus L of J is equal to sum అయితే count plus equal to 1. ఇనిషియల్ గా కౌంట్ 0 చేయండి. ప్రింట్ కౌంట్. ప్రింట్ కౌంట్. చూడండి 5. నా ఇన్పుట్ 1 2 3 4 5. నేమ్ కౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. కౌంట్ అనేది రాయలేదన్నాడు. ఓకే. ప్రింట్ కౌంట్ కాదు, కౌంట్ ఈక్వల్ టు 0. ఇనిషియలైజేషన్. ఫైవ్ 1 2 3 4 5. సో ఆన్సర్ 1గా మనకు 1 వచ్చింది. చూడండి సమ్ అంతా 9. అదే ఇంకొక నెంబర్ తీసుకుంటే 742. అదే మనము త్రీ నెంబర్స్ 7 4 2. 0 ఆన్సర్ 0. చూడండి మన ఆడ ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రకారం మనం ఉన్నామా లేదనే దానికి. సో
సీ ద సొల్యూషన్స్. ఎందుకంటే సొల్యూషన్స్ మ్యాచ్ అవ్వ అసలు అర్థం కాదు. మనం అందుకని సొల్యూషన్ అసలు చూసుకోకూడదు. ప్రాబ్లం స్టేట్మెంట్ ఇప్పుడు చూడండి, వాళ్ళు రాసిన ప్రాబ్లం సొల్యూషన్, మన సొల్యూషన్ చూసుకుంటే ఒకరికి అర్థం కాదు. దో అతను ఇలా రాశాడు. ఏమన్నా అర్థమైందా? చూడండి, ఇది వాళ్ళు రాసిన సొల్యూషన్. మనకేమన్నా అర్థమైందా? లేదు. అందుకని వాళ్ళ సొల్యూషన్తో మనకు అవసరం లేదు. సో 1 నుంచి 100 దాకా డిఫైన్ చేసుకోవాలి. నేను 10 వరకే డిఫైన్ చేశాను. చూడండి, మనకిచ్చిన నెంబరు 1 2 3 4 5 అయితే 1 2 3 4 5కి వచ్చే వరకు సమ్ ఎంత రావాలన్నా నేను ఏంటమ్మా నో సార్ అన్నావు. యాక్చువల్గా అర్థం కాలేదు. కెన్ యూ చార్ట్ వన్స్ అగైన్? నాట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమా? సొల్యూషన్ అర్థం కాకపోతే అది చెప్పండి ఒకసారి. అర్థం కాలేదు మనం పెట్టింది, ఒకసారి క్లియర్గా చెప్పవా? తీసే సొల్యూషన్ సార్. సో దీని ప్రకారం మనం సొల్యూషన్లో 742 ఇచ్చామనుకోండి. 742 ఇచ్చినప్పుడు ఆన్సర్ వచ్చింది 0. 7కి 7 వచ్చింది, 4కి 4 వచ్చింది, 2కి 2 వచ్చింది. సో సమ్ ఎంత 5. మనకు కూడా అలానే వచ్చింది. అయితే నేను 7కి 7 అని నెంబర్ పెట్టాలి అంతే. 742 1 2 3 4 5. సో ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయి అంటే అన్ని కాంబినేషన్లు వచ్చినాయి అనమాట. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. చూడండి ఎలా చేసాము, ఏ విధంగా చేసాము, ఎలా చేయాలి. సింపుల్ వర్క్, చాలా సింపుల్గా చేశాను ప్రాబ్లం. సో ఇన్పుట్ తీసుకోమన్నాడు. ఆ ఇన్పుట్ ఎన్ని నెంబర్స్ అంటే n నెంబర్స్. అందుకని ముందు n వాల్యూని రీడ్ చేయండి. n వాల్యూని రీడ్ చేసిన తర్వాత ఆ n నెంబర్స్ మొత్తం కూడా ఒక లిస్ట్లో పెట్టుకోవాలి. అందుకని లిస్ట్లోకి పెట్టుకున్నాను. లిస్ట్ ఇన్పుట్ ఇక్కడ లిస్ట్ అవుతుంది. వరకు ఆ లిస్ట్ని కూడా ప్రింట్ చేసాం మీకు అర్థం అవటానికి. ఆ తర్వాత కీస్ని వర్డ్స్గా మార్చుకోవడానికి డిక్షనరీని రాశాను నేను. 1ని ONE 1 అని, 2ని TWO 2 అని, 3ని 3HRE అని. అలానే ఓవెల్స్ అన్ని ఒక లిస్ట్లో పెట్టాను. AEIOU కాబట్టి AEIOU మొత్తాన్ని ఒక లిస్ట్లో పెట్టాను. నేనేం చేస్తున్నా అంటే నా ఇన్పుట్లో నుంచి ఒక్కొక్క నెంబర్ని తీసుకుంటున్నాను. అందుకని నా ఇన్పుట్లో నుంచి ఒక్కొక్క నెంబర్ని తీసుకోవడానికి ఫర్ I in L అన్నాను. సో నా ఇన్పుట్లో నుంచి ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ దేనికి అసైన్ అయింది? ఐకి అసైన్ అయింది. సపోజ్ 7 కావచ్చు, 4 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కానీ ఆ నెంబర్ దేనికి అసైన్ అయింది? ఐకి అసైన్ అయింది. ఆ నెంబర్ అనేది డిక్షనరీలో నుంచి తీసుకోవాలి. అందుకని x = డిక్షనరీ ఆఫ్ I. సో సపోజ్ I వాల్యూ 2 ఉందనుకోండి, డిక్షనరీ ఆఫ్ 2 అంటే 2 వస్తుంది. I వాల్యూ 3 ఉందనుకోండి, డిక్షనరీ ఆఫ్ 3 వాల్యూ వస్తుంది. అదే I వాల్యూ 7 ఉందనుకోండి, డిక్షనరీ ఆఫ్ 7 అని వర్డ్ వస్తుంది. ఎక్స్ లేక ఆ వర్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో చూసుకోవాలి. అందుకని నా ఎక్స్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేస్తాను. ఇఫ్ J in V అంటే ఎక్స్ అంటే ఓవెల్ అయితే, ఓవెల్ అంటే AEIO అని రాసుకోవాలి కదా, అంత రాయకుండా జస్ట్ మనకేంటి ఓవెల్ లిస్ట్లో పెట్టాం ఇన్ V అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓవెల్ అయితే నేనేం చేస్తున్నాను, సమ్ చేశాను, నాకు వచ్చేసిన సమ్ అక్కడ. తర్వాత ఏం చేయమన్నాడు, పేర్స్ చూడమన్నాడు. లిస్ట్లో లిస్ట్ ఉంది కదా మనకు ఆల్రెడీ. సో ఇన్పుట్ కాంబినేషన్ ప్రకారం ఎన్ని యాడ్ చేస్తే సంబర్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో దాని పేరు చూసుకోమన్నాడు. అది చూసుకొని నేను రాసుకున్నాను. సో దిస్ ఇస్ ద వే టు రైట్. సపోజ్ నేను 1 2 3 4 5 6 ఇచ్చా అనుకోండి. ఈ 2 ప్రాబ్లమ్స్ అయినా వచ్చు. 6 1 2 3 4 5 6. సో ఎన్ని పేర్స్ అంటే ఒక పేరే వచ్చింది. సమ్ 10 అయింది. 10కి ఈక్వల్ ఉన్నది వచ్చేసి ఏంటి మనకు 4 + 6 కలిపితేనే 10 అయింది. అందువల్ల ఒక పేరే వచ్చింది. దిస్ ఇస్ ద వే టు రైట్ ద ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. ఎంతసేపు చేసాం మనం? ఒక ½ అన్ అవర్ పట్టింది అంతే ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థమైతే. అదే ప్రాబ్లం స్టేట్మెంట్ అర్థం కాకపోతే 3 గంటలు కూర్చున్నా కానీ మనకు అర్థం కాదు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ పెయిర్. సో ఇది లాస్ట్ టైం కోడ్ విట్టాలో అడిగిన ప్రాబ్లం ఒకటి. ఇది ఎంతసేపు చేయాల్సి వచ్చింది చూడండి, ½ అన్ అవర్, కరెక్ట్గా ½ అన్ అవర్. ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రోగ్రామ్ 10 నిమిషాలు పట్టింది అంతే. 10 నిమిషాల ప్రోగ్రామ్ చేసాం, ఆన్సర్ వస్తే చాలు, మనకు ఎంతసేపు వస్తుంది. సో ఇలా మనము చేయొచ్చమ్మా. ఇది
ఇది స్ట్రింగ్ పేర్ క్వశ్చన్. రేపు థియరీ పార్ట్ కానీ ఇంకా ఏదైనా సొల్యూషన్ రేపు ఒకటి చూస్తాను. మ్యాక్సిమం నేను కూడా ఒక ప్లాన్ చేశాను, దాని ప్రకారం చెప్దామని. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ట్రై చేస్తాను, ట్రై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందమ్మా ఈ క్వశ్చన్? ఎనీ డౌట్? మ్యాండేటరీ యూజ్ పైథాన్ అన్నాం అనుకోండి, అంటే యాక్చువల్గా మనకు పైథాన్ అయితే కొంచెం సింపుల్గా చేయగలుగుతాను. అదే మనం సి లాంగ్వేజ్ అయితే ఇలా చేయలేను. అంటే ఇప్పుడు ఉందనుకోండి, డిక్షనరీని పేరుగా మార్చుకోవాలి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ డిక్షనరీ ఉందండి, దీన్ని ఎలా రాయాలి? నేను స్ట్రింగ్లో రాయాలనుకోండి, 2 డైమెన్షనల్ స్ట్రింగ్ లేక మార్చుకొని రాసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ వాల్యూ తెచ్చుకోవాలి. సో దాన్ని కంపేర్ చేయాలి. అంటే బుల్టిన్ ఫంక్షన్స్ కొంచెం, అంటే ఇక్కడ ఉన్నంత కంఫర్ట్ అక్కడ ఉండదు. ఇప్పుడు ఓవెల్ అవునా కాదన్నా అనుకోండి, అప్పుడు ఏ, ఈ, ఐ, ఓ, యు అని చూసుకోవాలి. అలా కొంచెం రాయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. పైథాన్ అయితే సింపుల్, ఎందుకంటే మనకు టైం కాంప్లెక్సిటీ ఇస్తాడు. టైం లిమిట్స్ ఎక్సీడ్స్ అవ్వకూడదు. ప్రోగ్రామ్లో అనవసరమైన స్టేట్మెంట్స్ రాసినా టైం లిమిట్స్ ఎక్సీడ్స్ అయినా కానీ మళ్ళీ మనకు ఆ ఎర్ర వస్తుంది. అందుకని అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ రాసుకోవచ్చు. సిలో కానీ, C++లో కానీ, జావాలో కానీ, పైథాన్లో కానీ దేంట్లో రాయొచ్చు, ప్రాబ్లమే లేదు. సో నాకు ఇక్కడ కంఫర్ట్గా పైథానే ఉంది, అందువల్ల పైథాన్లో చెప్తున్నాను. అది కాక ఇప్పుడు ఈ క్లాస్ నేను చెప్పేది పైథాన్లోనే కదా, అందుకని పైథాన్ మీదనే చెప్పుకొని వచ్చాను. సో ఇక్కడ చెప్తున్నది పైథాన్ సబ్జెక్ట్ కాబట్టి పైథాన్లో చెప్పుకొని వచ్చాను. సో సిలో కావాలి, సిలో అయినప్పుడు సిలో చెప్పొచ్చు, టైం ఎక్కువ పడుతుంది. జావాలో చెప్పాలంటే జావాలో చెప్పొచ్చు, టైం పడుతుంది. అది అందుకంటే లేదు. ఓకే, రేపు ఇంకొక ప్రాబ్లం చెప్తాను.